ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వైద్యారోగ్య శాఖకు చెందిన వెహికల్ ఆటో స్కూటీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబాయ్ జరుగు 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 ఇక్కడే చూస్తున్నా ఆటో ఇక్కడ ఆటో ఆగింది. మనకి ప్యాసింజర్ ఒకరు ఆ బాబాయ్ ఇటు నడుచుకుంటూ వస్తాడు. అంతలోపు వెహికల్ వచ్చి కూర్చొని వెళ్ళిపోయింది. అక్కడ ఆటో ఉంది, 2 వీలర్ ఉంది. ఆ రెండింటిని ఎక్కించేసి బాబాయ్కి కాలు విరిగిపోయింది. బాగా దెబ్బ కలిగింది. కాలు కూడా పనికిరాదన్న, అంత విరిగిపోయింది. స్కూటీ ఆమె ఇక్కడ కూర్చుంది. ఆయనేమో అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లో తీసుకుంది. వెహికల్ ఎవరిది? అది గవర్నమెంట్ వెహికల్ అని ఉంది, మరి ఎవరిదో తెలియదు.